హలో అందరికీ, ఇది ఫంక్షన్ రోజు వీడియో. వాయిస్ అనేది కొంచెం లేట్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న స్టేజ్ డెకరేషన్ మొత్తం పాప వాళ్ళ డాడీనే దగ్గరుండి చేశాడు. తను ఆల్రెడీ ఈవెంట్ మేనేజరు, వాళ్ళ మమ్మీ వచ్చి ఫోటోగ్రఫీ అని నేను షార్ట్ వీడియోలో చెప్పాను. నిజానికి ఈ వర్క్ మీకు నచ్చితే కనుక వీళ్ళ నెంబర్లు నా ఛానల్లో ఇస్తాను. మీరే డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోండి. వీళ్ళు రీజనబుల్ ప్రైస్కి వెళుతున్నారు. వీళ్ళ వర్క్ కూడా చాలా బాగుంది. నేను కొన్ని వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను, మీరు కూడా చూడండి. చూసిన తర్వాత మీకు ఆ వర్క్ నచ్చితే డైరెక్ట్ అవ్వండి. ఏదైనా సరే కష్టపడితే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది అని అంటారు. ఈ ఫంక్షన్ అయిన తర్వాత ఊరంతా మాట్లాడుకుంటే వాళ్ళ తల్లిదండ్రుల ఆనందం చూడాలి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే మా చిన్న మరదలైతే మెహందీ సెక్షన్ తీసుకుంటుంది. మాకు మెహందీ రాదు, మా మరదలకు వచ్చు. ఇంకొక మరదలు కూడా ఉంది, ఆవిడ ఓన్లీ డ్రెస్ సెలెక్ట్ చేయడం, ఏ టైంకి ఏ డ్రెస్ వేయాలా అని ఆవిడ జ్యువెలరీ అవి సెట్ చేస్తూ ఉంటుంది. నాకు ఇద్దరు ముద్దుల మరదళ్ళు అయితే ఉన్నారు. నేనైతే కట్నాల దగ్గర అయితే బ్రేక్ అయిపోయాను. నేను పాపతో సమానంగా కనీసం ఒక 4 చీరలన్నా మార్చుకుందాం కదా అని జ్యువెలరీ అయితే మంచిగా సెట్ చేసుకున్నాను. కానీ అంతా ఉల్టా అయ్యింది. మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే ఫుడ్ దగ్గర ఒక్కొక్కసారి బ్లాక్ అయిపోతూ ఉంటాము. మేము కూడా ఫస్ట్లో కొంచెం భయం వేస్తుంది, అసలు ఎలా ఉంటుంది ఏంటని. మనం ఎంత మనీ ఖర్చు పెట్టినా సరే వంట మాస్టర్ కరెక్ట్గా లేకపోతే లైఫ్ లాంగ్ చెప్పుకుంటూనే ఉంటారు. కానీ అదృష్టం బాగుండి మాకు ఆ రోజు ఫుడ్ విషయంలో 100కి 100 సక్సెస్ అయ్యింది. చాలా అంటే చాలా బాగున్నాయి వంటలు అనేవి. మేము ముందుగా మాట్లాడుకున్నాము. చికెను అప్పటికి ఇలా వైరస్ కోసం తెలియదు. సో మేము చికెన్లో 2 వెరైటీస్ వేసుకుందాము, బిర్యానీ 2 వెరైటీస్ చేసుకుందాం అనుకున్నాం. దట్ ఇంక తినకూడదు అన్న తర్వాత మేము కష్టపడి అన్ని వెరైటీస్ చేసినా ఆ చికెన్ జోలికి ఎవరు పోరు. సో అందుకని మటన్లోనే 2 రకాలుగా మటన్లు వండాము. అసలు ఆవకాయ మన దోస ఆవకాయ చేసాడు వంట మాస్టరు, చాలా టేస్ట్ బాగుంది. ఫంక్షన్కి మేము ఇంతమంది వస్తారనుకుంటే అంతకన్నా డబలే వచ్చారు. అస్సలు భయం లేకుండా మొత్తం కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇంకా మిగిలివి కూడా ఒక 18 మేకలో 17 మేకలో కట్ చేపించారు ఊరికే తీసుకొచ్చి. కానీ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. మేము ఎదిగిన తర్వాత మా ఇంట్లో ఫస్ట్ ఫంక్షన్ ఇది. కానీ వాళ్ళ తల్లిదండ్రులు పడ్డ కష్టానికైతే నిజంగా నేను వాళ్ళకి హ్యాట్సెట్ చెప్పాలి. ఇంత చిన్న ఏజ్లో అంత తెలివిగా ఆలోచించి అంత పెద్ద ఫంక్షన్ చేయడం, అది కూడా పెద్దవాళ్ళు సలహా లేకుండా ఎవరి హెల్ప్ లేకుండా వాళ్ళంతట వాళ్ళు ఆలోచించుకొని తెలివిగా ప్లాన్ చేసి అందరినీ గ్యాదర్ చేసుకున్నారు. ఇప్పుడు చాలామంది ఫోన్ కాల్స్తో మాట్లాడేసి రండి అని పిలుస్తున్నారు. అట్లా కాకుండా వీళ్ళే స్వయంగా ఇంటికి వెళ్ళి మంచిగా అందరినీ కలుపుకొని వాళ్ళ ఫంక్షన్లో అయితే కొంతమంది రిలేటివ్స్ తెలియదంట, ఈ ఫంక్షన్ ద్వారాగా చాలామంది కలిసారంట. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొత్తానికి వీళ్ళ ఊర్లో ఇంత గ్రాండ్గా జరిగిన ఫంక్షన్ అంట ఇది. కొంచెం విలేజ్ అవ్వడం వల్ల వీళ్ళని చాలా గొప్పగా అయితే చెప్పుకున్నారు.